ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళికను తీసుకొని ముందుకు వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా కూడా పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రొసీజర్ ఇది. క్రిస్టల్ క్లియర్గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్. లాస్ట్ టైంలో సింపుల్గా రిప్లై చేశారు. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు, అమెరికాకు అనుమతి ఎందుకు తిరస్కరించిండ్రు? ఇంగ్లాండ్ అమెరికాకు రెండింటికి ఒకే విధానాలతోని, ఒకే అంశాలను తీసుకొని నేను విదేశీ పర్యటన చేసిన. నాయకుడికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి అమెరికాలో చేర్చడానికి. హరీష్ రావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, కవిత గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, తారక రామారావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. ఇప్పుడు కేటీఆర్ గారికి అమెరికా పోవడానికి అనుమతి ఇచ్చారు, హరీష్ రావు గారికి లండన్ పోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళకు పెట్టి